హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో ఖరీదైన పబ్బులు చూసుంటారు. చాలా రకాల బీర్లు, విస్కీలు కూడా తాగుంటారు. కానీ తెల్లవారుజామున 6 గంటలకు సిద్దిపేట పొలిమేరలోని ఈ తాటివనంలో దొరికే కిక్కు, ఆ ఎమోషన్ ఇంకా ప్రపంచంలోనే ఎక్కడ కూడా దొరకదు. ఈరోజు మన ఈ వ్లాగ్లో నేచర్ ఇచ్చిన ఒరిజినల్ డ్రింక్, మరి ఆ తాటి ఆకుల్లో తాగితే వచ్చే ఆ మజా ఏంటో చూసేద్దాం పదండి. లెట్స్ గో. అబ్బా, అసలు క్లైమేట్ చూడండి ఎలా ఉందో. సిద్దిపేట చల్లదనం, ఈ పచ్చని చెట్లు, ఈ గాలి పీల్చుతుంటేనే సగం కిక్కు వచ్చేస్తుంది. సిటీలో ట్రాఫిక్ సౌండ్ల మధ్య లేవడం ఇక్కడ ఈ పక్షుల కిలకిలల మధ్యలో మంచు కురుస్తున్న వేళ ఈ వనంలో ఉండడం ఎక్కడ. ఇది జస్ట్ ఒక డ్రింక్ కోసం వచ్చింది కాదు బాస్, ఇది ఒక థెరపీ. ఈ ప్రశాంతత కోసమే జనం చాలా దూరం నుంచి ఇక్కడికి. అదిగో చూడండి, మన గీత కార్మికుడు ఆకాశమంతా ఎత్తున్న చెట్టుని ఎంత సులువుగా ఎక్కేస్తున్నాడో. మనమైతే జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేస్తాం, కానీ వీళ్ళ కండరాల్లో ఉండే అంత సత్తువ, ఆ గుండె ధైర్యమే వేరు. 30 అడుగుల ఎత్తులో, అంటే ఆల్మోస్ట్ ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది ఆ చెట్టు. ప్రాణాలకు తెగించి ఆ కళ్ళు కుండని కిందికి దించడం ఒక నిజమైన కళనే అని చెప్పాలి. మన ఫాదర్ జనరేషన్ వాళ్ళే ఇప్పటికీ పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్లో మరి ఈ చెట్టు ఎవరెక్కుతారో మరి ఏంటో అసలు అర్థం కావట్లేదు. నిజంగా గౌడన్నలు పడే కష్టం చూస్తుంటే మాత్రం మనకు తెలియకుండానే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు, కళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన గౌడన్నల కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. మనకి సిటీల్లో కళ్ళు కావాలన్నా కూడా దొరకదు. ఆ కంపౌండ్ కళ్ళులో దొరికేదంతా కెమికల్సే. సో వీలైతే అసలు తాగొద్దు అది. మీకు ఎప్పుడైనా కుదిరితే ఇలాగ విలేజ్ సైడ్ వచ్చినప్పుడు ఫ్రెష్ కళ్ళని అయితే తాగండి. సిటీలో కళ్ళు అసలు తాగొద్దు, అందులో చాలా కెమికల్స్ ఉంటాయి అండ్ అది హెల్త్కి కూడా అసలు మంచిది కాదు. వామ్మో, ఆ చెట్టు చూసారా ఎలా ఊగుతుందో. జైంట్ వీల్ ఎక్కితే చాలా ఈజీ అనిపిస్తుంది దీని ముందర, ఎందుకంటే దీని హైట్ వేరు అండ్ దీనికి సపోర్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన మెయిన్ సినిమాలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గ్లాసులు లేవు, కప్పులు లేవు, డైరెక్ట్గా మనం ఆకుని అలా పట్టుకొని గౌడన్న మన కళ్ళు అప్పుడే చెట్టు నుండి దింపిన స్వచ్ఛమైన కళ్ళుని వంచుతుంటే, ఆహా, అమృతం అంటే ఇదేనేమో. బీర్లో కార్బనేషన్ ఉంటుంది, విస్కీలో ఆల్కహాల్ ఉంటుంది, కానీ ఈ కళ్ళు మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం అంటే ఇదేనేమో అని నాకైతే అనిపించింది. ఆహా, చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా కళ్ళుని తాగుంటే ఆకులో పట్టుకొని మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గా మనకి స్వచ్ఛంగా దొరికింది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అండ్ మన స్టమక్ కూడా కంప్లీట్గా ఫ్రీ అయితే అయిపోతుంది. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కళ్ళుని మనం ఎంత వీలైతే అంత ఎర్లీ అవర్స్లోనే తాగడం బెటర్. లేట్ చేసే కొద్దీ కళ్ళు అనేది ఇంకా పుల్లగా మారిపోతుంది. సో అది ఫ్రెండ్స్, మన సిద్దిపేట తాటివనం ముచ్చట. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? మీ ఊర్లో కూడా కళ్ళు ఫేమస్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తెలంగాణ నేచర్ అండ్ కల్చర్ని అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.